ఈరోజు మీ ముందే వచ్చినది మన కేరళ స్పెషల్ ఫుడ్ ఎట్లా తయారు చేస్తుంది ఎట్లా చూపించడానికి. కేరళ అందరికి నచ్చిన ఒక డిష్. ఈ డిష్ చాలా టేస్ట్ ఉంది, ఈజీగా మనకు తయారు చేయొచ్చు. ఇది ఈరోజు ఎట్లా తయారు చేస్తుంది అట్లానే మిమ్మల్ని చూపిస్తాయి గైస్. ఓకే గైస్, చూడండి గైస్, ఇది నేను నిన్న నైట్ నానబెట్టిన బియ్యం, ఒక 8 hours నానబెట్టిన బ్రౌన్ రైస్ 200 grams నేను నిన్న నైట్ నానబెట్టింది. ఇది నేను ఇప్పుడు వాటర్ మంచిగా ట్రైన్ చేసి ఇది మనం మిక్సీలో జార్లో వేసుకోండి. ఇది నేను పౌడర్ వేసుకోవాలి. ఓకే గైస్, ఇది ఒక్కసారి మిక్సీలో జార్లో మొత్తం పెట్టకండి, సగం సగం పెట్టండి. ఓకే గైస్, ఇప్పుడు మనకు మిక్సీలో జార్లో వేసుకోండి. ఇదినే మంచిగా క్రష్ చేసి పౌడర్ చేస్తా. ఓకే గైస్. గాయస్, ఇప్పుడు చూడండి, ఇది నేను ఇప్పుడు మీకు పౌడర్ పిండి చేస్తుంది. కానీ చేస్తున్నప్పుడు కూడా ఇది స్టక్ అయిపోకుండా మనం ఇట్లా స్పూన్తో ఇట్లా తిప్పి వేసుకోవాలి. తిప్పి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఓకే గైస్, చూడండి, నేను ఇప్పుడు పిండి వేసుకున్నాం. ఇది అంత స్మూత్గా రాదు, బ్రౌన్ రైస్ కాబట్టి అంత స్మూత్గా రాదు, కొంచెం రవ్వ లాగానే ఉంది. ఏం కాదు గైస్, మనం ఇప్పుడు పుట్టు తయారు చేయాలి. ఓకే గైస్. ఇప్పుడు మన ఈ పిండిలో ఉప్పు నేను కొంచెం వాటర్లో నానబెట్టి అదే మనం మిక్సీ వేయాలి. గైస్, ఇది ఇప్పుడు మనం పచ్చ కొబ్బరి తుప్పి పెట్టింది, ఇది కూడా మనకు అవసరమే. ఓకే గైస్, ఇది తయారు చేసిన బౌలు. ఇది బౌల్లో ఇది నేను ఆన్లైన్ కొన్నా, మనకి ఇక్కడ దొరుకును. ఇది ఆన్లైన్ మీకు అవసరం అంటే కొనొచ్చు. గాయస్, ఈ బౌల్లో సగం బౌలు నీళ్ళు తీసుకొని మనం ఉడకపెట్టాలి. ఉడికిన తర్వాత ఆ స్టీమ్లో మనం ఈ మిషన్లో మన పిండి ఫిల్ చేసి మనం ఇది పైన పెట్టాలి. ఓకే గైస్. ఇది లోపల్లో చూడండి ఇట్లాంటి యొక్క నెట్ ఉంది. ఈ నెట్ ఫస్ట్ వేసుకోండి. ఫస్ట్ మనం తురిపి పెట్టిన కోకోనట్ కొంచెం ఇదిలో వేసుకోవాలి. ఓకే గైస్. తర్వాత మనం ఇప్పుడు పిండి చేసి పెట్టినది మరి ఇదిలో సాల్ట్ మిక్సీ చేసి సాల్ట్ నీళ్ళు మిక్సీ చేసి ఈ మిశ్రదం ఓర్ ఈ పిండి మనం ఈ రైస్ పౌడర్ మనం ఫిల్ చేయాలి. ఓకే గైస్. ఇప్పుడు సగం నేను వేసుకున్నాం, సగం బియ్యం పిండి వేసుకున్నాం. మళ్ళీ మనం కోకోనట్ ఇది పైన వేసుకోవాలి. ఓకే గైస్, మళ్ళీ ఇదిలో బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం ఫిల్ అయింది. ఇది పైన మళ్ళీ ఒక్కసారి కూడా మనం కోకోనట్ కవర్ చేయాలి. ఓకే గైస్. మళ్ళీ ఇది మనం ఇప్పుడు స్టీమ్లో ఉడికిన బాయిల్ అవుతున్న వాటర్ ఉంది కదా, అది పైన స్టీమ్లో మనం ఇదిని పెట్టాలి. ఓకే గైస్. ఇప్పుడు వాటర్ బాయిల్ అయింది. మనం ఈ స్టీమ్ పైన ఇప్పుడు ఈ ఫిల్ చేసిన ఈ మిషన్ మనం పెట్టి ఇది కొన్ని మూత ఉంది, ఈ మూత కూడా ఇట్లా పెట్టాలి. అప్పుడు పైన నుంచి స్టీమ్ వచ్చేస్తుంది. ఉడుకున్నప్పుడు ఈ హోల్లోనే స్టీమ్ పైకి వచ్చేస్తుంది. ఓకే గైస్. చూడండి గైస్, ఇప్పుడు స్టీమ్ వస్తుంది. చూడండి, ఒక 3-4 minutes మనం బోల్డ్ రైస్ కాబట్టి ఇది 3-4 minutes పెట్టి ఉడకబెట్టాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఇది సెట్ అయింది. మనం ఇది బౌల్లోకి మనం ఈ ప్లేట్లోకి ఇదినే పుష్ చేసి ఇస్తాం. ఓకే గైస్, ఇప్పుడు మన పుట్టు రెడీ అయింది. ఇది మన ఇంగ్లీష్లో స్టీమ్ కేక్ అట్లా అని చెప్తుంది. ఓకే గైస్. చూడండి గైస్, ఇది నేను ఇప్పుడు ఇది శనగ మసాలాతో లేకుండా చికెన్ సూప్తో మటన్తో అన్నీ మనకి తినొచ్చు. చాలా సాఫ్ట్ ఉంది. చూడండి గైస్, ఇది నేను ఇప్పుడు శనగ మసాలాతో తినపోతుంది. నేను ప్రొద్దున కాబట్టి హాలిడే కాబట్టి ఫ్రీ ఉంది. నేను ఇప్పుడు శనగ మసాలా మిక్స్ చేసింది. చూడండి గైస్, ఇది ఎట్లా తింటుంది, ఇట్లా తినాలి. చాలా టేస్ట్ ఉంది గైస్. ఇప్పుడు మీరు చూసింది కదా కేరళ ఫుడ్ ఎట్లా తయారు చేసేది, మీరు చూసింది కదా. ఇది ఇంగ్లీష్లో స్టీమ్ కేక్ ఎట్లా అని చెప్తుంది. ఇది చాలా హెల్తీ అండ్ ఈజీ కుకింగ్ ఫుడ్. ఇది బ్రౌన్ రైస్ కాబట్టి అందరికీ తినొచ్చు, హెల్తీ ఫుడ్. ఒక్కసారి మీరు అందరూ ఇంటి దగ్గర ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో అందరికీ బై బాయ్.